సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అని ఎం హనుమంత్ రెడ్డి, రిటైర్డ్ రెడ్డి హెడ్ గారు. మాస్టర్, మన టీఆర్ఎఫ్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను. సార్ మరి ఇప్పుడు ఈ రోజు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు జిల్లా కలెక్టరేట్ దగ్గర. సో మరి ఏంటి సార్, మరి మీ పెన్షనర్లు కానీ తర్వాత మీకు ఉన్నటువంటి బకాయిలు దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని అన్నారు. ప్రతిసారి ధర్నాలు చేస్తున్నారు ఈ వయసులో, ఎండాకాలం ఘోరంగా ఉంది పరిస్థితి, ఎండ తీవ్రత కూడా పెరిగిపోతుంది. కానీ డిగ్రీలు ఇప్పుడు వరకే దాదాపు 50 డిగ్రీలు కూడా పోయే అవకాశం ఉందంట. మరి ఈ సంవత్సరం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పెద్దవాళ్ళు. ఇప్పటికే చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ పెన్షన్ డబ్బులు రాక లేకపోతే ఈ బకాయిలు రాక చాలా మంది చనిపోయారని కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం మీ వంతు అవుతుంది, డబ్బులు ఇవ్వడం వాళ్ళ వంతు కాకపోవట్లా. మరి ఏం చేద్దాం దీన్ని? ఇప్పుడు న్యాయంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎన్నెన్నో స్కీములు పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. ఆ స్కీములకు మనకు సంబంధం లేదు. మాకు వచ్చే ప్రొవిజన్ మాకు ఇవ్వాలి లెక్క ప్రకారంగా. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం దీన్ని ఈజీగా తీసుకుంటున్నది. వాస్తవంగా చెప్పాలంటే మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎన్ని చూస్తున్నారో మాకు తెలుసు కదా. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇప్పుడు పెన్షనర్స్ గురించి మాట్లాడదామంటే మేము జీపీఎఫ్ జమ చేసుకుంటాం, జిఏ గ్రూప్ ఇన్సూరెన్స్ జమ చేసుకుంటాం. ఆ డబ్బులు మాకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సింది, అది వాస్తవంగా. కానీ ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఆ గత ప్రభుత్వం కూడా పెట్టిపోయింది పెండింగ్. వాడుకొని పోయిండు ఆయన దొర. వాస్తవంగా చెప్పాడే వాడుకున్నాడు మొత్తం. కేసీఆర్ వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత వీళ్ళు వచ్చినాక ఏమైంది, టెక్నిక్గా ఏం చేసిండు ఆయన, 61 సంవత్సరం చేసి దాటుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, డబ్బులు లేవు. వీళ్ళు అప్పులు చేసి ఏం చేస్తున్నారు, కేసీఆర్ చేసిన పనికి మిత్తి కడుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కొన్ని తగ్గించుకొని మనకి వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే పెన్షనర్ అంటే అర్థం ఏంది, ఫ్యామిలీ ఆ పెన్షనర్ మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు వస్తే ఇంత పెళ్లిళ్ళు అదో ఏదో చేస్తారు. కాబట్టి పెన్షనర్స్కు వాస్తవంగా వాళ్ళు సీరియస్గా తీసుకుంటలేరు అనేది పక్కా. చాలా అన్యాయం అది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు అంటే వాస్తవంగా శాలరీస్ వస్తున్నాయి, ఇంత ఎక్కడో తక్కువ నడుస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇలా పెన్షనర్స్కు మీరు ఇంత ఘోరంగా మెడికల్ రియంబర్స్మెంట్, మీరు ఒకసారి డైరెక్టర్ ఆఫీస్కి వచ్చి చూడండి, మెడికల్ బోర్డుకి వచ్చి చూడండి, ఎన్ని బిల్లు సబ్మిట్ చేస్తే ఒక సంవత్సరానికి వస్తుంది. అది పాస్ అయ్యి సంవత్సరం తర్వాత వచ్చినాక బిల్లు పాస్ కానికే 6 నెలలు పడతారు. అయితే అప్పటికి వీడు చనిపోతున్నాడు, పేషెంట్ చనిపోతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే చాలా దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వం. ఎప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా దారుణం. వాస్తవంగా చెప్పాలంటే విద్యకు సంబంధించినటువంటి మంత్రి లేకపోవడం చాలా దౌర్భాగ్యం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిలో ఎన్ని శాఖలు ఆయనకు ఉంటాయి, కనీసం సామాన్యుడు పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇది ఈ విధంగా ఉండడం సరి అయింది కాదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నట్టా లేనట్టా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవే అనుకుందాం. ఒక ఉదాహరణ అనుకుందాం, మంత్లీ ఇన్కమ్ వస్తుంది కదా, నువ్వు మంత్లీ వచ్చే రెవెన్యూ ఉంది కదా, రెవెన్యూ చేయాలి కదా. లేకపోతే ఏదో ఒక కార్యక్రమం ఆపేసి వీళ్ళకి ఇచ్చేయాలి రిటైర్డ్లకు. ఇప్పుడు ఇంట్లో 2 రకాలే బాబు రిటైర్మెంట్. దాంట్లో గ్రాడ్యుయేట్ అనేది ఒకటి, కమిటేషన్ అనేది ఏంటంటే మాకు అప్పిస్తారు, అంటే నెల పట్టుకుంటారు. నువ్వు కమిటేషన్ నువ్వు కొంచెం వెనుక ముందు ఇచ్చిన, గ్రాడ్యుయేషన్ దమ్ము చేసిన డబ్బులు ఇచ్చి సరిపోతుంది కదా. మా సొంతకే. అది వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఆగం ఉంది. మేమంటే ముందు రిటైర్ అయినాం కాబట్టి బయటపడ్డాం. కానీ నిజంగా చెప్పాలంటే చాలా నీచమైన పెన్షనర్స్ గురించి ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసింది దుర్మార్గుడు అనే పక్కకెడితే నువ్వు వచ్చినావు. నీ పద్ధతి ఏంది, వాళ్ళు జమ చేసుకున్న పైసలు ఇమీడియట్గా ఇచ్చుకుంటారా, తర్వాత గ్రాడ్యుయేట్ ఇచ్చుకుంటారా, ఈ విధంగా ఇవ్వాలి. కానీ నువ్వు 700 కోట్లు ఇస్తున్నా అని బట్టి విక్రమార్క ఖమ్మంలో పోయి కూర్చుంటాడు, ఈయన ఢిల్లీలో పోయి కూర్చుంటాడు. ఎట్లుంటుంది ఇది? న్యాయం అయితే కాదు. మరి ఇప్పుడు 4th సిటీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి అంటున్నారు, మరి మూసీకి 1,50,000 కోట్లు అంటున్నారు, మరి గాంధీ విగ్రహం ఆ సరోవరు కట్టడానికి 7,000 కోట్లు అంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ మరి ఉన్నట్టా లేనట్టా? ఈ డబ్బులు వాస్తవంగా చెప్పాలంటే మన డబ్బులు కావేమనుకుంటున్నాను అయితే. ఎందుకు బయట వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బుల మీద డెవలప్మెంట్ కోసానికి ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. అంటే మన వేరే సిటీ అమెరికా వాళ్ళు ఎవరో వాళ్ళు కొంత ఏదో ఒక సంస్థలు కొన్ని ట్రస్టులు ఇస్తున్నారు కదా, వాళ్ళ ఎన్ని ఇచ్చుంటే మరి 3,47,000 కోట్లు ఎందుకు? మనం ఇవ్వకుండా వాడు ఇవ్వలేడు. వాస్తవంగా మనం కూడా కంట్రిబ్యూషన్ ఉండాలి. మన డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ పోయిన దుర్మార్గుడు ఏం చేస్తుండే, మా పైసలన్నీ
వేరే వేరే పెట్టిండు. జీతాలు ఇవ్వడానికి కూడా 15 తారీఖు పడుతుండే. ఇప్పుడు ఒకటి అదృష్టం ఏంటంటే జీతాలు ఇవ్వడానికి 2 తారీఖు వచ్చింది. 1-2 తారీఖు వచ్చింది అనుకోరాదు. ఏది ఏమి ఇచ్చినా ఇప్పుడు పిఆర్సీ అనేది ఉన్నది. ఒకవేళ పిఆర్సీ ఓ నెల ఇట్టట్టు ఇచ్చినా 2 నెలలు ఇట్టట్టు ఇచ్చినా సరిపోతుంది. కానీ వచ్చేటి ఇవ్వకపోవడము, ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జీపీఎఫ్ ఇవ్వకపోవడం కష్టం. నిజంగా చెప్పాలంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే రిటైర్ అయ్యడానికి ఇస్తారు. ఏది ఏమైనా ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం అవసరం కాదు. ప్రభుత్వం అనుకుంటుంది ఏంటంటే మేము ఉచిత పథకాలు అటు ఏదో ఇచ్చినాం అనుకుంటున్నది కానీ నీ బస్సులు ఎక్కిన వాళ్ళంతా ఫ్రీ ఎక్కిన వాళ్ళంతా నీ కోట్లు ఇస్తారా రేపు? ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఆజోలి పక్కకెట్టేద్దాం మనం. ఏది ఏమైనా మనం అనేది అంటే పెన్షనర్స్ కావాల్సిన బిల్లులు, మెడికల్ కార్డ్స్. సబ్జెక్ట్ ఏంటంటే మెడికల్ కార్డ్స్కు 50,000కు 500 ఇస్తామన్నాం. 75,000 ఉంటే 7,750. మేము ఆల్రెడీ కంట్రిబ్యూషన్ ఇస్తామని రాసి ఇచ్చినాం. ఇప్పటి వరకు ఆ కార్డు దాది లేదు, దిక్కు లేదు, ఏం లేదు ఇప్పటిలేక. ఇప్పుడు మా వాళ్ళు ఒకటి ఈ విధంగా ఉందా, మేము మెడికల్ బిల్ సంగతి చెప్పండి. నీకు 2 అంశాలు మీరు ఎక్కడైనా టేకప్ చేయొచ్చు. మెడికల్ బిల్లు ఒక రోగి దవాఖాన, ఇప్పుడు ఏ రోగి హైదరాబాద్ హాస్పిటల్కి పోతే 3-4 లక్షలు తక్కువ అవుతలేదు. ఎవరు దిక్కు లేదు, దాది లేదు. ఆ హెల్త్ కార్డు ఇచ్చేది అది పనిచేయదు. ఈ బిల్స్ రావడం లేదు ఒకటి. పోనీ వీళ్ళు కాడాన్ని ఇస్తే అట్లా చేద్దామంటే అది కూడా లేదు. ఆఖరికి ఏమొచ్చిందంటే నరకానికి పంపిస్తున్నాము మూతకాడికి పోయి వాపసు వస్తున్నాము. అంతే. నిజంగా చెప్పాలంటే అది పక్కా. ఇప్పుడు మనకు రెగ్యులర్ మాకు తేడా ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ వస్తున్నాయి కాబట్టి కొంత నడుస్తుంది. వాళ్ళకు కూడా 25% నడుస్తుంది, ఎక్కువ నడవదు. పెన్షనర్స్ మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా అన్యాయం. అది నిజంగా చెప్పాలంటే ఏదో ఆ ప్రభుత్వం బాగా బెటర్ అనుకుంటారు, ఈ ప్రభుత్వం బెటర్? ఆ ప్రభుత్వం బెటర్ అనే సమస్య లేదు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రాను బెటర్ అనే సమస్య లేదు. ఎందుకంటే ఒక రెగ్యులర్ అంటే లేలే వాళ్ళు ఎడమ అయితే వీళ్ళు జర కూడా అయింది అనుకోరాదు. జీతాలు చక్కగా ఇస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రమే జీతాలు టైంకి ఇస్తున్నారు. అదొకటే మేము చెప్తున్నాం కదా. చాలా మంది చనిపోయారు ఇప్పుడు బెనిఫిట్స్ రాక మేము కూడా చెప్తున్నాం కదా. జీతాలు చక్కగా మంచి అంటున్నాం. నువ్వు ఏమి ఇచ్చుకుంటావో ఇచ్చుకోను ప్రజలకు. ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యం. మేము కూడా రైతులమే, మేము కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర కూడా. కానీ ఏదేమైనా మరి ఈ ప్రభుత్వం ఆలోచన, హై లెవెల్ ఆలోచన కరెక్ట్ కాదు. ఏ సిటీలు ఆ సిటీలు ఇది చేస్తాం ఇది చేస్తాం అనేది కరెక్ట్. అది ఏం చేస్తారు అనేది తర్వాత విషయం. కానీ ఏమైనా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సిటీ సరౌండింగ్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అయితే చాలా చక్కగా చూడవలసిన అవసరం ఉంది. ఇలా రంగారెడ్డికి మంత్రి లేడు అని చెప్పుకుందామంటే అట్లా కాదు. మనం పోయి చెప్పుకుందామంటే మంత్రి లేడు. హైదరాబాద్ కూడా ఏమున్నది, కర్మగాలి ఏమున్నారు, పొన్నం ప్రభాకర్ డిప్యూటేషన్ చేశారు. ఏం చేస్తాడు ఆయన? ఇది మా రంగారెడ్డి పాత కలెక్టరేట్ అయినా ఏమైనా రంగారెడ్డిని హైదరాబాద్ అవాయిడ్ చేసినోడు ఎవడు మూలవాడు బాగుంటున్నాడు. వాస్తవంగా అవాయిడ్ చేసినట్టే. జిల్లాలలో ఎట్లుంటది అంటే ఇక మీకు తెలియదు ఏమన్నది. రాజకీయం చాలా థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చాలా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదంతా కూడా మాది చూడండి. వాళ్ళు చెప్తే చాలు. మెడికల్ కార్డు, అది కావాలి పెన్షన్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, తర్వాత పిఆర్సీ 3వది. ఈ 3 చెప్తే చాలు. ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేద్దాం ఫైనల్ గా? ప్రభుత్వం దిగిరాకపోతే రేపు మేము 5 నాడు జిల్లా లెవెల్లో ధర్నాలు ఉన్నాయి. తర్వాత స్టేట్ లెవెల్ అంటారు. ఇక స్టేట్ లెవెల్లో ఏముంటుంది అనేది నీకు తెలుసు. ఎందుకంటే ఎట్లుంటారో దొరలంతా ఏముంటారో మనకు తెలుసు. ఒకవేళ అది కాకుంటే ఆఖరికి వస్తే మూమెంట్కి వస్తుంది. మూమెంట్ ఇప్పుడు మూమెంట్ 50% అయితే ఉద్యోగులే చేసిరు విన్నారా. ఇక అదే మొదలవుతుంది. ఇక నాది థ్యాంక్ యూ.